ఈ మిరపకాయలతోటి కారం పట్టిస్తే ఉమ్, ఎర్రగా మంచిగా వస్తుంది. ఉమ్. అట్లనే ఈ మిరపకాయలతోటి కారపొడి పట్టిస్తే కొంచెం తెల్ల తెల్లగా ఆరెంజ్ కలర్ వస్తుంది. అవునా? 2 మిరపకాయలు చూడనీకి ఒక్క తీరే ఉన్నాయి కదనే. ఒక్క తీరే ఉండయి. ఉమ్, మీరు ఎవ్వరు మార్కెట్లలో తీసుకున్న సుత థమ్సాబ్ కలరు, మెరూన్ కలరు ఉమ్, అవు పడేటివి తీసుకోండి. ఉమ్హు. ఇట్లా ఎర్రగా ఉండేటివి తీసుకోకుండా. మరి ఇంతకన్నా రెడ్గా ఉంటే ఏమవుతుంది? ఇంతకంటే రెడ్గా ఉంటే కారపొడి నల్లబడుతుంది. అవునా? ఇంతకన్నా రెడ్గా ఉంటే కారపొడి కలర్ మారుతుంది. కలర్ మారుతుంది. మరి నీకెట్లా తెలుసు ఈ కారపొడి? ఇక మాకు అనుభవమే, ఇన్ని రోజులు వెనకటి బట్టి చూసిన అనుభవం. ఇప్పుడు మనం 2 సంవత్సరాల బట్టి మిషన్ పెట్టి పడతాం కదా, ఉమ్. అది అనుభవం. ఇలాంటివి కొనుక్కొని పట్టించుకోండి. ఇట్లా థిక్గా ఉండాలి. మన బ్లడ్ అనేది క్లాట్ అయితే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. బట్ దీనికి మించిన కలర్ అంటే ఇప్పుడు ఇక్కడ థిక్గా ఉంది కదా, దీనికి మించిన కలర్ అయినా కూడా కారప్పొడి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఈ కలర్ అయితేనో కారప్పొడి లైట్ కలర్లు వస్తుంది. దీనికన్నా ఇంకా తక్కువ అయితే ఇంకా లైట్ కలర్ వస్తుంది. మరి కారప్పొడి ఎక్కువ రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అయితే సంవత్సరం అయినా ఉంటుంది కారపొడి ఖరాబ్ కాకుండా. ఏం చేయాలంటే మీరు పట్టించుకున్నాక గిర్ని కాడ పక్కకు పెట్టుకొని ఆరబోసుకొని అది మంచిగా డబ్బలో వేసుకొని గట్టిగా మూత పెట్టుకొని, ఫ్రిడ్జ్ ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కకు మూత లూజు పెట్టద్దు. మూత లూజు పెట్టేది ఉంటే అలా గాడు పోయి పురుగులు తయారై తెల్లబడుతుంది. మూత గట్టిగా పెట్టి వారానికి ఒకసారి మనకు అవసరం ఉన్నంత తీసుకుంటే సంవత్సరం అదే రకంగా ఎర్రగా ఉంటుంది. బియ్యం అయినా అంతే. బియ్యం చూస్తే ఇప్పుడు మేము బస్ తిప్పంగానే మేము కిలో తీసుకొని వండుకొని మళ్ళీ ముళ్ళ దగ్గరికి అంటేనో పురుగు రాదు. తడిసేయి పెట్టకుండా పురుగు రాదు. ఇక ఆగమాగం తడిసేయి పెట్టి కొలుసుకొని ఇట్లా దగ్గరికి సంచి అనుకుంటే పురుగు వస్తుంది.